అవును. సో, ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో మన రాష్ట్రానికి 2 మంత్రి పదవులు రావడం జరిగింది. ఒకటి బొగ్గు గనుల శాఖకు సంబంధించినటువంటి కీలక మంత్రిత్వ శాఖ రావడం జరిగింది. రెండోది బండి సంజయ్ గారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రావడం జరిగింది. అంటే గతంలో దాసరి నారాయణరావు ఏమో బొగ్గు గనుల శాఖ మంత్రిగా చేసిండు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ గతంలో కిషన్ రెడ్డి గారు చేసిర్రు. అంతకుముందు విద్యాసాగర్ రావు గారు చేసిర్రు వాస్తవంగా. సో, దీన్ని ఈ కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడంలో మనకు నిజంగా ప్రాధాన్యత దక్కిందనుకోవచ్చా? లేదంటే ఇక్కడ అన్యాయం జరిగింది అని మీరు భావిస్తున్నారా? అంటే ఏవైతే స్కామ్లలో ఉండిపోయి ఏవైతే ఇబ్బందులు ఉంటాయో, ఏవైతే ఇంత మషి అంటేటువంటి కార్యక్రమాలు ఉంటాయో ఇవి సహజంగానే మనకు అప్పచెప్పేటువంటి. ఏమన్నా ఆదాయం ఉండి ఏదన్నా మంచి పేరు ఉండి ఏదన్నా గొప్ప కార్యక్రమాలు ఉంటే అన్ని వాళ్ళు తీసుకుంటారు, సహజంగానే కనిపించేది. ఇప్పుడు ఈ బొగ్గు శాఖ ఉంది. ఈ బొగ్గు శాఖలో గతంలో దాసరి నారాయణరావు గారికి ఇచ్చారు. ఆ బొబ్బిలి పులి పోయి అని బొగ్గుల పులి అన్నారు ఒకానొక స్థాయిలో. అంటే ఈ ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉందో ఆ శాఖలు వీళ్ళకి ఇవ్వడం ద్వారా సో దాంట్లో వీళ్ళు సాధించే ప్రగతి కంటే ఆ పాతవి గుడిపడానికే పెద్ద ప్రయత్నం జరిగిపోతూ ఉంటది. ఈ రాష్ట్రంలో నిజంగా మీరు అన్నట్టుగా మీరే చెప్పారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 8 స్థానాలను తీసుకోగలిగింది అన్నప్పుడు మరి డెవలప్ అవుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ వేళ్ళూనుకుంటున్నటువంటి సమయంలో దీనికి నీళ్ళు ఎక్కువ పోయాలి కదా. 2 కేబినెట్ మంత్రులు ఓ సహాయ మంత్రి ఇవ్వాలి కదా. కేవలం ఒక కేబినెట్ మంత్రి ఇచ్చి ఓ సహాయ మంత్రి ఇవ్వడం వల్ల సో భారతీయ జనతా పార్టీ ఇక్కడ బీజేపీ బలోపేతం కోసం ఎట్లా పనిచేస్తుంది అనుకోవచ్చు. నేనేమంటే గతంలో మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చే కంటే ముందు బలరాం నాయక్ గారు, జైపాల్ రెడ్డి గారు, తర్వాత సర్వే సత్యనారాయణ గారు, ఇట్లా చాలా మందికి అవకాశాలు కలిపి కీలకమైన అవకాశాలు ఇచ్చింది. సో అటువంటి నేనైతే అనుకుంటా ఉన్న కీలక శాఖలే వీళ్ళ దగ్గరకు వచ్చేటి లేవు. కేవలం క్యాబినెట్ లో మొత్తం 70 కుర్చీలు ఉంటాయి. ఆ 70 కుర్చీలలో ఆ 72, 73 కుర్చీ మన వాళ్ళు ఉంటారు అంతే. అంటే వీళ్ళకి ఇలాంటి తెలంగాణ అభివృద్ధి చేసే నరేంద్ర మోడీ గారి పక్కన నిలబడే శాఖలు వీళ్ళకి రావు. అంటే కనీసం తెలంగాణ అభివృద్ధి చేయడానికి కావాల్సిన నిధులు ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? ఇంకా అది వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని ప్రకారంగా మీ కార్యాచరణ ఉండే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఖచ్చితంగా ఉంటుంది కదా. రాష్ట్రానికి రావాల్సిన వాటా ఏంది, కేంద్రం ఏం చేయబోతా ఉందని ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. పార్టీల పరంగా సైద్ధాంతిక పరంగా వాళ్ళ కార్యాచరణ వాళ్ళకు ఉంటుంది, మా కార్యాచరణ మాకుంటది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి సంబంధాల విషయంలో కానీ, ఆర్థిక సంబంధాల విషయంలో కానీ, రావాల్సినటువంటి గ్రాంట్ల విషయంలో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రులను కూడా ఖచ్చితంగా వాళ్ళపైన ఒత్తిడి పెంచుతుంది. వాళ్ళు కూడా తీసుకొస్తారని నమ్ముతున్నాం. కాబట్టి తెలంగాణ సమాజంలో తీన్మార్ మల్లన్నకు చాలా క్లోజ్ బండి సంజయ్ అని అంటారు వాస్తవంగా. సో అది ఎవరు అవునన్నా కాదన్నా, మీరు అవునన్నా కాదన్నా అది నిజం, జనాలందరూ కూడా తెలుసు. సో ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా అవకాశం రావడం జరిగింది. వాస్తవంగా ఆయన జర్నీ కూడా ఒక నార్మల్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కావచ్చు, చిన్న బీజేపీ కార్యకర్త నుంచి ఈరోజు కేంద్ర సహాయ మంత్రి ఎదగడం అనేది నిజంగా చెప్పుకోదగ్గ విషయమే. సో ఆయన అచీవ్మెంట్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే వాస్తవానికి కూడా బండి సంజయ్ జీవితం అంతా ముళ్ళబాటే. బండి సంజయ్ గారు కార్పొరేటర్ స్థాయి నుంచి సరే ఏ సిద్ధాంతంలో ఉన్నారనేది పక్కకు పెడితే తను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం, తను నమ్ముకున్న ప్రజల కోసం, తను నమ్ముకున్నటువంటి ప్రాంతం కోసం ఆయన చేసినటువంటి పోరాటం చిన్నదేం కాదు. ఆయన విపరీతమైనటువంటి హింసకు గురి చేశారు. అయినా కూడా ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా నిటారుగా నిలబడ్డటువంటి బిడ్డ బండి సంజయ్ గారు, నేను కాదనట్లేదు. సో ఆయన నాకు క్లోజ్ అని అంటే ఆయన బంధుత్వం ఉన్నమాట వాస్తవం. బండి సంజయ్ గారు కానీ, అరవింద్ గారు కానీ బంధుత్వం ఉన్నమాట వాస్తవం. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు. ఏదైనా ఫంక్షన్లో ఎక్కడో కలిసినప్పుడు సహజంగానే మాట్లాడుకుంటూ చేస్తాం. కానీ పార్టీ పరంగా సిద్ధాంతాల పరంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా విభేదాలు ఉంటాయి. విమర్శలు కూడా ఉంటాయా? ఉంటాయి కదా, ఎందుకు ఉంటాయి విమర్శలు, ఎందుకు ఉంటాయి? తప్పకుండా ఉంటాయి. నేను ఎప్పుడే చెప్తున్నా కదా, వీళ్ళకి ఇచ్చిన చీరలు మంచివి కావని చెప్తూనే ఉంటాయి. నేను ఒకటి ఏమంటే బండి సంజయ్ గారి లైఫ్ చాలా మందికి ఆదర్శం. ఎందుకంటే ఆయన చేసినటువంటి పోరాటం ఒక విరోచితమైన పోరాటం ఎట్లా చేయాలి. ఆయన ఇంటికాడ అనేక సార్లు పోలీసు వాళ్ళు పోయి గుంపులుగా గ్రిల్స్ కట్ చేసి మరీ ఎత్తుకొచ్చారు. అది సమాజం చూసింది, నేను చెప్పేది కాదు. బండి సంజయ్ చేసినటువంటి కష్టం భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనుభవిస్తున్న ప్రతిఫలం బండి సంజయ్ గారిది 100%. ఓకే. సో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో ఈటెల రాజేందర్ గారి పేరు కానీ, డీకే గారి పేరు కానీ తెరపైకి వస్తూ ఉంది. దానిపైన మీ స్పందన ఏంటి అసలు? అంటే అటు సైడ్ నుంచి ఒక ఫెరోషియస్ లీడర్ అయితే కనుక కాంగ్రెస్ పార్టీ యొక్క స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అసలు? అంటే ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చూస్తా ఉంది. పిసిసి అధ్యక్షుడుగా బీసీలకే అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక చర్చలు నేను పేపర్లలో చూస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కూడా అదే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఒక 2 బీసీ ఉద్దండులు పోర్లో ఉంటే తప్పేం కాదు కదా.
ఈటల రాజేందర్ గారికి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. అవును. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. అవును. కాబట్టి నేనేమంటే ఒక మంచి పొజిషన్లోకి బీసీలు రావడం తప్పేం కాదు. దాన్ని అన్ని పార్టీలుగా స్వాగతించాల్సిందే. వీళ్ళున్న ఎక్కువ సిపిఐని కూడా బీసీలకి ఇవ్వమని చెప్తా ఉన్నాను. తప్పేముంది? అంటే చివరిగా అంటే ఈటల రాజేందర్ ప్రెసిడెంట్ అయితే కనుక కాంగ్రెస్ పార్టీకి ముప్పు లేదంటారా? కాంగ్రెస్ మీరు ఒకసారి చూడండి, ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చూడండి, భారతీయ జనతా పార్టీకి బేస్ ఉండదు గ్రామీణ ప్రాంతాల్లో. ఓకే, సో దానిలో గెలవడానికి ఈటల రాజేందర్ పెట్టి అస్త్రాన్ని ఉపయోగిస్తారు, వాడతారని అంటున్నారు. ఆయన నీడ పని చేయనిస్తారు చూడమా మనం. ఈటల రాజేందర్ గారికి పగ్గాలు ఇచ్చి ఆయన పని చేయించినప్పుడు కదా ఇదంతా. ఓకే, సో కాబట్టి ఏ ఊర్లోకి పోయినా కాంగ్రెస్ పార్టీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి బలంగా కార్యకర్తల లీడర్షిప్ తోటి ఉంది. కాబట్టి అంత ఈజీ కాదు భారతీయ జనతా పార్టీకి. కేవలం పార్లమెంట్ ఎన్నికల వరకు అంతో ఆలోచించేటువంటి వ్యక్తులు ఉన్నారు, కానీ స్థానిక సంస్థల్లో ఈ పరిస్థితులు ఉండవు.